సినిమా. అంటే ఇప్పుడు ఫ్యాన్స్ డిసప్పాయింట్ చేసినట్టు ఏమన్నా ఉందా? అలా ఏం లేదు. లేదు, ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అవ్వరు. మాస్ మసాలా అది లాగ్ అని లేదని స్టోరీతో పోతూ ఉంటుంది. మనం ఏమైనా ఎడిట్ కట్ చేయొచ్చు, ఫ్లోలో పోతూ ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఎంట్రీ ర్యాంప్ ఆడిస్తుంది, మీసాన్ని తిప్పుకునేలాగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ రేంజ్ కాదంటారు. అదే కొంచెం డౌన్ ఉంది, కానీ పవన్ కళ్యాణ్ ఎంట్రీ మాత్రం మీసాలు తిప్పుకొని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా చేయమంటే ఎట్లా అట్లుంది. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్యాన్ ఇండియా మూవీ కాబట్టి లెంత్ పెరుగుతూ పోతుంది అంతే, బడ్జెట్ అని కాబట్టి అరిచి గొంతు పోయింది. మేము అసలు నిద్ర లేదు ఈరోజు, మేము వెయిట్ చేస్తూనే ఉన్నాం ప్రీమియర్స్ కోసం, టికెట్స్ కొట్లాడి అది ఇది మేము కొన్నాం కాబట్టి. పుష్ప రికార్డ్స్ గురించి ఏం లేదండి, పవన్ కళ్యాణ్ సినిమా చూద్దాం అంతే, రికార్డ్స్ అనేది ఏం లేదండి. ఇంకోసారి వర్త్ టైటిల్ కార్డు మీ డబ్బులు పోతాయి, వసూలు అంతే. టైటిల్ కార్డు పెట్టారా మళ్ళీ చూడండి, రిపీట్. బాగుందండి సినిమా, చాలా బాగుంది. ఇక్కడ ఉన్నది పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని మీరు అనుకుంటున్నారు, కానీ నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ఒక కామన్ ఆడియన్గానే చెప్తున్నానన్న. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్కి అయితే పిచ్చిగా నచ్చిందన్న. నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అన్న, కామన్ ఆడియన్స్కి అయితే మైండ్ బ్లోయింగ్ అన్న సినిమా అయితే. హిందూ ధర్మం కోసం ఒక బ్రేవెస్ట్ వారియర్ పోరాడితే హిస్టారికల్ మూవీ అన్న సినిమా అయితే కళ్ళకు కట్టినట్టు చూపించారన్న. ఎమోషన్ సీక్వెన్సెస్ అయితే మెయిన్ హైలైట్ అన్న సినిమాలో. పవన్ కళ్యాణ్ యాక్షన్ అయితే నట విశ్వరూపం చూపిస్తారు నా సినిమాలో. ఇప్పటివరకు చూసిన సినిమాలో ఇంతవరకు ఎప్పుడు చూడండి ఒక నట విశ్వరూపాన్ని క్లైమాక్స్ సీక్వెన్స్లో చూపించారన్న పవన్ కళ్యాణ్ అయితే. ఈ సినిమాలో మెయిన్ చెప్తున్నా చూడండి, ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ అనేది ఒక మెయిన్ అసెట్ అయితే. వాయు తోడాలని అతనే ఎంఎం కీరవాణి ఎక్కడైతే డల్ అవుతుంది సినిమాలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో దుమ్ము లేపు పడేసాను ఎంఎం కీరవాణి అయితే. చాలా బ్రహ్మాండంగా ఉంది సినిమా అయితే బాగుంది నిజంగా. సెకండ్ హాఫ్ లో ప్రీ క్లైమాక్స్ నిజంగా బాగుంది. నిజంగా 2 years తర్వాత మా దేవుడిని అలా చూసుకున్నట్టుంది మాకైతే నిజంగా. పవన్ కళ్యాణ్ గారు అయితే ఏం లేదు డిఫరెన్స్, నిజంగా చాలా బాగుంది, చూడొచ్చు. బాగుందన్న, నిజంగా బాగుంది. దానిలో మీకు ప్రాబ్లం లేదు. విఎఫ్ఎక్స్ చిన్న ప్రాబ్లం, విఎఫ్ఎక్స్ దగ్గర కొంతమందికి నచ్చదు, దాని గురించి పట్టించుకోకర్లేదు. మిగిలిందంతా బాగుంది నిజంగా. విఎఫ్ఎక్స్ దగ్గర పోతుందేమో కానీ మిగిలిందంతా సూపర్ సినిమా.